అలాగే నెక్స్ట్ లేడీస్ కి మెన్షన్స్ ఎంత ముఖ్యమో మోనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయే దశ కాజ్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్కి వెళ్లకుండా ఉండాలంటే మోనోపాజ్ సురక్షితంగా ఉండాలి. ప్రతి స్త్రీ కోరుకుంటారు. కాబట్టి ఆ మోనోపాజ్ ని సురక్షితంగా చేస్తుంది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. అంటే జెంట్స్ కి లేడీస్ కి ఎంత అద్భుతమైనదో చూడండి. జెంట్స్ కి ఏమో హార్ట్ అటాక్స్ రానివ్వకుండా చేస్తుంది. లేడీస్ కి ఏమో క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది. మగవాళ్ళు కూడా మగవాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ రాదు. మరి ప్రోస్టేట్ గ్రంథిని ఎన్లార్జ్ అయ్యి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్ ని తిన్న తర్వాత డైలీ 2-3 టైమ్స్ వేసుకోవచ్చు. అయితే దీన్ని స్టార్టింగ్ లో మరి రోజుకు 3 పూటలు అలాగా 2 డబ్బాలు వాడాలి. లేదా మినిమం ఒక డబ్బా అయినా సరే, ఒక బాటిల్ అయినా సరే 3 పూటలు వాడాలి. రెండో బాటిల్ 2 పూటలు వాడి, మూడో బాటిల్ కనీసం రోజుకి ఒక్కటండి. అది టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత మన ఇష్టం. రోజుకి ఒక్క క్యాప్సూల్ అయినా సరే మింగగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు లైఫ్ లాంగ్ కూడా. నెక్స్ట్ వచ్చి ఎక్కడా కూడా మందనేది లేదు. మరి ఈ ఎల్-ఆర్జినైన్ అనేది తీసుకున్న తర్వాత ఆ రక్తనాళాలు వెడలిపోతున్నాయి. అంటే ఎక్స్‌పాన్షన్ అవుతున్నాయి. దేనికి? ఎల్-ఆర్జినైన్‌కి. అందుకే దీన్ని మిరాకిల్ మాలిక్యూల్ అంటారు. అంటే రకరకాల సమస్యలకి పరిష్కారం. ప్లస్ ఈ ఎక్స్‌పాండ్ అవ్వటం వల్ల డాక్టర్ మొరార్జీ గారికి ఏమి ఇచ్చారంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరో కనిపెట్టలేకపోయారు. ఆయన కనిపెట్టారు. ఆయన ఈ ఫార్ములాని వెస్టేజ్‌కి మాత్రమే ఇవ్వటం జరిగింది మన ఇండియాలో. ప్లస్ ఆ ఫార్ములాతో తయారైన ప్రొడక్ట్స్ ఇది. ముఖ్యంగా ఇందులో ఎక్స్‌పాండ్ అవ్వడమే కాకుండా మొదటి బెనిఫిట్ మరి ఎప్పుడైతే ఎక్స్‌పాండ్ అయిందో రక్తనాళాలు ఇరుకైపోయినాయి. త్వరలో హార్ట్ అటాక్ రావాలి. ఎప్పుడైతే ఇది తాగారో ఆ రక్తనాళాలు వెడల్పోవటం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. అంటే హైపర్ టెన్షన్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. అన్నీ తగ్గుతాయన్నమాట. ప్లస్ దానికి తోడు రెండో ప్లస్ ఒకటి ఉంది. ఏంటంటే బ్లడ్ లో నైట్రిక్ ఆక్సైడ్ ఇంప్రూవ్ అవటం వల్ల రక్తం ద్రవ కణ పదార్థాల కలయిక కాబట్టి అది ఇన్‌బాలెన్స్ అయిపోతుంది. అది బ్యాలెన్స్ లోకి వస్తుందన్నమాట నైట్రిక్ ఆక్సైడ్ వల్ల. అంటే పలచబడుతుంది. ఎప్పుడైతే వెడల్పైనయో, ఎప్పుడైతే పలచబడిందో అప్పుడు రక్త ప్రసరణ ఫ్రీగా వెళ్ళిపోతుందో అప్పుడు గుండెకి భారం తగ్గుతుంది. అంటే గుండెకి ఒక మంచి టానిక్ అని చెప్పొచ్చు. ఇకపోతే మూడవది ఒమేగా 3, ఒమేగా 6 ఎలాగైతే ఉందో ఫ్లాక్స్ లో అలాగే దాంతో పాటు ఒమేగా 9, ఒమేగా 12 కూడా ఉందండి ఇందులో. ఎప్పుడైతే ఒమేగా 9, ఒమేగా 12 ఉందో రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. తద్వారా గుండె ఇంకా హ్యాపీగా ఫ్రీ అయిపోతుంది. అందుకే గుండెకి చాలా 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 మంచిది. ఇది హార్ట్ టానిక్ అని కూడా చెప్తా ఉంటారు. అందుకే మిరాకిల్ మాలిక్యూల్ అంటారు. ప్లస్ దీనికోసం అని చెప్పేసి ఎల్-ఆర్జినైన్ మనం యూజ్ చేస్తే నేనైతే రోజు ఓ ప్యాకెట్ జేబులో పెట్టుకొని బయటకొచ్చేస్తాను. ఎక్కడ జ్యూస్ తాగను. జ్యూస్ తాగాల్సిన ప్లేస్‌లో వాటర్‌లో కలుపుకొని తాగేస్తాను. ఎల్-ఆర్జినైన్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ బెనిఫిట్స్ మీకు చెప్పాను ఇందాక. సైడ్ ఎఫెక్ట్స్ మందుల్లో ఉంటాయి, మెడిసిన్‌లో ఉంటాయి. ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్‌లో సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసండి? స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎవరికైతే స్పెర్మ్ తగ్గి పిల్లలు పుట్టట్లేదంటారో వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెరిగి మళ్ళీ పిల్లలు పుడతారనమాట. అలాగని స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళే వాడాలని లేదు. ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనిషికి శారీరక వాంఛ అనేది కామన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన శారీరక కలయిక అనేది చాలా మరి అవసరం కాబట్టి మేధావులు, డాక్టర్లు అందరూ ఏం చెప్తున్నారంటే శారీరకంగా కలవాలి అని చెప్తున్నారు కాబట్టి ఆ కలవటానికి కావాల్సినటువంటి మరి స్పెర్మ్ మీకు తెలుసు 09, Q10 సైనోవెల్ లిక్విడ్ స్పెర్మ్ ఈ 4 బాడీ తనకు తానే తయారు చేసుకుంటుంది. మనం స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం. మేల్ రిప్రొడక్టివ్, ఫీమేల్ రిప్రొడక్టివ్. రిప్రొడక్టివ్ సిస్టమ్ మీన్స్ వీర్య కణాల ఉత్పత్తిని బాడీ తయారు చేసుకుంటుంది. ఆ కణాలని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి సపోర్టింగే ఈ ఎల్-ఆర్జినైన్. కాబట్టి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళు చాలా హాయిగా, ఆనందంగా నిండు నూరేళ్లు ఆనందపడటానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ జ్యూస్‌లు ఎలాగో బయట చాలా డబ్బులు పెట్టి తాగుతున్నాం. అదేదో ఇది తాగటం వల్ల గుండెకి పనిచేస్తుంది, జీవితానికి పనిచేస్తుంది. మీకు తెలుసు శారీరకంగా ఎవరైతే కలిసుంటారో వాళ్ళకి నిద్ర బాగొస్తుంది. దాన్నే సుఖ నిద్ర అంటారు. మత్తు నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు, సుఖ నిద్ర వేరు. సుఖ నిద్ర తర్వాత నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మర్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారనమాట. బేసిక్‌గా అది చాలా అలసిపోవాలి. బాగా పని చేసి పొలంలో వ్యవసాయం చేసి వచ్చినోళ్ళకి వస్తదది. కానీ రెండోది ఎవరైతే శారీరకంగా కలుస్తారో వాళ్ళు కూడా ఆ నిద్ర వస్తదంట. మరి శారీరకంగా కలవాలంటే అతనికి చాలా మరి స్ట్రెంత్ ఉండాలి. చాలా ఎనర్జీ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి ముందు. ఆ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ పుడద్దంటే ఈ వీర్య కణాల ఉత్పత్తి పెరిగే వాళ్ళకే ఇంట్రెస్ట్ పుడద్ది. ఆ ఇంట్రెస్టే మరి ఎల్-ఆర్జినైన్ అండ్ Q10. ఐయామ్ సారీ నేను టాపిక్ అది కాదు. కానీ ఉన్న వాస్తవాన్ని మనకందరికీ మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్‌కి అందరికి తెలియాలి. చాలా మందికి ఆ సమస్యలున్నారు. పైకి చెప్పుకోలేరని చెప్పేసి నేను చెప్తున్నాను తప్ప వేరేగా అర్థం చేసుకోకండి. ఐయామ్ సారీ.